క్షేత్ర క్షేత్రజ్ఞ యోగ 16వ శ్లోకం. నిన్న 15 వరకు చెప్తున్నాను, ఈరోజు 16 చెప్తాను. 16, 17, 18. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మతాత్వాత విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభక్తు చ తజ్ఞేయం రసిష్టు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి స్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం. ఏం చెప్తున్నారంటే, జ్ఞేయ స్వరూపముగు ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేయుటకు వాసనాక్షయంతో పాటు తత్వజ్ఞానమును కలిగి ఉండవలెనని అర్థము. సాధ్య వస్తువును గురించిన పరిజ్ఞానము సాధన రెండును ఉండవలెనని భావము. గీత యొక్క సారము, గీత యొక్క ధ్యేయము, లక్ష్యము ఈ జ్ఞేయ తత్వమే కావున సాధకులు ఈ శ్లోకం యొక్క అర్థమును లెస్సగా భావించుచు తాము కూడా అట్టి పరబ్రహ్మ స్వరూపులే అని చింతించుచు తమ చిత్తములను ఆ జ్ఞేయ బ్రహ్మమునందు లీనమునర్చి బ్రహ్మస్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలెను. అది ఏ జీవిత పరమావధి. బహిరంతశ్చ భూతానాం, భగవంతుడు ఎచటకలడు అను ప్రశ్నకిచ్చట సమాధానం ముసగబడింది. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మ ఉన్నాడని ఇచ్చట సృష్టీకరించబడినది. కావున జనులు తాము చేయు పాపపుణ్యములను భగవానుడు అతి సమీపముగానే ఉండి చూచుచున్నారని ఎరింగి పాపకార్యములను చేయరాదు. అచరం చరమేవచ, ఒకే వస్తువు కదులుచును కదలకయు ఎట్లుండగలదు. స్వప్నములో మనుజుడు స్వప్నలోక దృష్ట్యా కదులుచున్నను వాస్తవముగా తన పడక మీదనే కదలకనే పరుండి ఉన్నాడు కదా. అట్లే స్వప్నతుల్యమగు ఈ జగత్తునందు ప్రాణికోట్ల రూపమున కదులుచున్నను వాస్తవముగా బ్రహ్మరూపమున నిశ్చలముగానే పరమాత్మ వెలుగుచున్నారు. లేక ప్రాణికోట్లలో చరములగు మనుష్య పశుపక్షాది రూపములతోనూ అచరములకు శిలా పర్వతాదుల రూపముతోనూ వెలియుచున్నారని చెప్పవచ్చును. సూక్ష్మతాత్వత విజ్ఞేయం, స్థూలాకాశము, చిత్తాకాశము, చిదాకాశము అని 3 కలవు. అవి ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మతరములైనవి. వీనిలో 3వది ఏగు చిదాకాశమే జ్ఞేయమగు పరబ్రహ్మము. కావున అది అత్యంత సూక్ష్మమైనది. స్థూల దృష్టికి, ప్రాపంచిక దృష్టికి, అజ్ఞాన దృష్టికి అది గోచరింపదు. జ్ఞాన నేత్రం చేతనే అయ్యేది తెలుసుకొనబడగలదు. అంతకే తత్, పరమాత్మ జనులకు అతి సమీపమున ఉన్నారని ఇట తెలుపబడినది. కావున దండించు అధికారి చెంతనే ఉన్నాడని గ్రహించి పాపకృత్యములేవియు చేయరాదు. అవిభక్తంచ భూతేషు విభక్తమివ చ స్థితం, వాస్తవముగా పరమాత్మ ప్రాణికోట్లలో వేరువేరుగా లేరు. వారెన్నడూను విభజింపబడి ఉండలేదు. అవిద్య చేతనే అట్లు విభజింపబడినట్లు గోచరించుచున్నారు. కనుకనే ఇవాను పదము ప్రయోగింపబడినది. కలశమందు, నదీ జలమందు, సముద్ర జలమందు సూర్యుడు వేరువేరుగా కనిపించినను బింబరూపమున నాకు అవిభక్తముగానే ఉన్నారు కదా. అట్లే పరమాత్మయును ఎరుంగవలెను. పుష్పమాలలో దారము వలె సమస్త భూతకోట్ల యందు అవిభక్తుల వెలుగుచున్న ఆ పరమాత్మ నెరింగి పాపకృత్యములేవియును చేయరాదు. భూతభృత్తుచ గ్రసిష్టు ప్రభవిష్టుచ, పుట్టించువారు
పోషించువారు, లయింపజేయువారు పరమాత్మయే. సృష్టి స్థితి లయ కారకులు వారే. బ్రహ్మ విష్ణు శివరూపములు మూడును వారే. తమసక్పరముచ్యతే. ఈ బ్రహ్మాండములన్నీయు మనస్సు బుద్ధి మున్నగునవి తమస్సునందు అనగా మాయయందు అవిద్య ఎందు కలవు. పరమాత్మ ఆ తమస్సునకు ఆవల ఉన్నాడు. కావున మాయా మాలిన్యములేవి వారినంటవు. ముముక్షువులు ఈ ప్రకారముగా తమ యథార్థ స్వరూపమును మట్టి దోషరహిత పరబ్రహ్మమే అని సతతము భావించుచు మాయాదోషములను దరిజేరనీయక చూడవలెను. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. మొదట జ్ఞానమునకు శుద్ధ చైతన్యమని అర్థము, రెండవ జ్ఞానమునకు అమానిత్యాది గుణములని అర్థము. పరమాత్మకు జ్ఞేయమును నామధేయమి అధ్యాయమునను సంగబడెను అనగా తెలుసుకొనదగినది అని అర్థము. ప్రపంచంలో ఇతర వస్తువులెన్నిటినీ తెలుసుకొనినను తెలుసుకొనదగినది యగు బ్రహ్మమును తెలుసుకొనినచో, ప్రపంచంలో ఇతర వస్తువులనెన్నిటిని తెలుసుకొనినను తెలుసుకొనదగినది యగు బ్రహ్మమును తెలుసుకొనినచో అవి ఎన్నియు నిరుపయోగములే అవును. ఎలానినా ప్రపంచ వస్తువు జ్ఞానముచే జనులు జనన మరణ ప్రవాహమును తప్పించుకుని శక్తిని బడయజాలరు. భగవానుడెట్లు పొందబడిన ప్రశ్నకు జ్ఞానగమ్యం అని సమాధానము సంగబడినది. అమానిత్వాది జ్ఞాన గుణములచే భగవంతుడు పొందబడునని అర్థము. కావున ఎవరైనాను సరియే భగవానుడు తెలిపిన ఈ అమానిత్వాది సద్గుణ సంపత్తి కలిగి ఉన్నచో అతడు జ్ఞేయమును తప్పక పొంది ఏ తీరును. 19వ శ్లోకం చెప్తాను. ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తయే తద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఈ ప్రకారము క్షేత్రము అట్లే జ్ఞానము జ్ఞేయము కూడా సంక్షేపంగా చెప్పబడినవి. నా భక్తుడు వీని నెరింగి నా స్వరూపమును మోక్షమును పొందుట కరకుడగుచున్నాడు. మద్భక్త ఏతదిజ్ఞాయ. నా భక్తుడు దీనిని తెలుసుకొని అని చెప్పుట వలన భక్తుడు కానివాడు ఈ జ్ఞానాదుల నెరంగజాలడనియు పైన తెలిపిన జ్ఞాన జ్ఞేయాదుల నెరుంగుటకు పూర్వం ప్రతివారును భక్తుడు కావలసి ఉన్నదని స్పష్టమవుతున్నది. భక్తి అను పుష్పము నుండి జ్ఞానమును ఫలము ఆవిర్భవించు. కావున ప్రప్రథమున సర్వేశ్వరునిపై సద్గురువులపై అచంచల భక్తి కలిగి ఉండి జప తప పూజ సంకీర్తనాదులచే వారిని ఆరాధించు వారికి వారు కరుణించి జ్ఞాన జ్ఞేయముల నరింగగల బుద్ధి యోగమును సంగగలరు. తద్వారా ఆ భక్తులు జ్ఞానులై భగవత్ సాయుధ్యమునకు తగిన వారవుచున్నారు. అట్లు కాగా భగవద్భక్తి లేనిచో వారెంతటి గొప్ప పండితులైనప్పటికీ భౌతిక విజ్ఞాన కుశలత్వము కలిగి ఉన్నప్పటికీ ఈశ్వరీయ విజ్ఞానము జ్ఞేయతత్వానుభవము వారికి కలుగజాలదని ఈ శ్లోకము ద్వారా వెల్లడవుతున్నది. మరియు జనులు సామాన్య భక్తితో తృప్తిపడక సాధనాతిశయముచే క్రమముగా జ్ఞాన జ్ఞేయములను కూడా నెరిగి మోక్షార్హులు కావలసి ఉన్నారని విదితమగుచున్నది. మోక్షమును ఎవరు పొందగలరను ప్రశ్నకు భగవానుడిచట సూటి అయిన సమాధానం నొసంగెను. ఈ జ్ఞాన జ్ఞేయాది తత్వమును బాగుగా తెలుసుకునిన వారే మోక్షానికి అర్హులనించట వచింపబడినది. ఆ జ్ఞానాదులలో భగవద్భక్తి కలవారేకి అబ్బునని తెలుపబడినది. 20వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. మాయ ఈ సంసారము బంధము ఎప్పుడు మొదలుపెట్టినది అని చాలామంది ప్రశ్నించుచుందరు. రాత్రి నిద్రించిన పిదప స్వప్నములో ఈ స్వప్నం ఎప్పుడు మొదలుపెట్టినది అనే ప్రశ్నకు ఫలానా సమయమని ఎవరు ఎట్లు జవాబు చెప్పలేరో అట్లే ఈ జాగత్ ప్రపంచమును గూర్చి అనంతమని చెప్పలేరు. ఎలానగా ఏ క్షణమున మనుజునకు జ్ఞానోదయమగునో
ఆ క్షణముననే మాయ ప్రకృతి బంధము అంతమైపోవును. కాబట్టి ప్రకృతి బంధము అనాది అని ఎవ్వరును భయపడనవసరం లేదు. జ్ఞానప్రాప్తికి యత్నించినా చాలు. స్వప్నలోకములో స్వప్నము అనాదిగా కల్పించినను మేలుకొని నిజో అంతమైపోవును కదా. ప్రకృతి అనాది శాంతము అనియు పురుషుడు అనాది అనంతుడు అని ఎరగవలెను. వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతి పురుషుల ఇరువురులో పురుషుడు ఆత్మ నిత్యశుద్ధుడు. వారిలో ఏ వికారమును ఉండజాలదు. కామక్రోధ సుఖ దుఃఖాది మోహాది వికారములన్నీ ప్రకృతి నుండియే జనించినవై ఉన్నవి. కావున జీవునకు ఈ కామక్రోధాది వికారములున్నంత వరకు తానింకను ప్రకృతి ఎందున్నవాడే అగును. బంధయుతుడే అనియు పురుషుడగు నిర్వికార పరమాత్మను చేరలేదనియు ఎరుగవలెను. జీవుడెప్పుడు ప్రయత్నపూర్వకముగా ఆ వికారములను ప్రారద్రోలి చిత్తమును వాసనాశూన్యముగా గావించుకునునో అప్పుడు మాత్రమే బంధ విముక్తిని బడిసి పురుషుడగు. ప్రకృతికి చెందినవే గాని నాకు కాదు, ఇవి నా స్వరూపములు కావు, నేను వీనికి సాక్షిని, నిర్వికారుడను అని దృఢముగా భావించుకొని దుఃఖరహితుడై మేరువు పగిది చిత్తము కలిగి ఆయా వికారములకు తొలగద్రోసుకునవలెను. ప్రకృతి పురుషులను గురించి ఇంకనూ వివరముగా తెలుపుచున్నాడు. మళ్ళీ రేపు చెప్పుకుందాము. 21వ శ్లోకం. ఓం తత్సత్. లోకా సమస్తాం సుఖినో భవంతు. నా వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.